చంటి అయితే చాలా ఆనందంగా వస్తూ అమ్మాయి గారు అనేది గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలకి అందరూ అయితే చంటికేస్తే అలా చూస్తూ ఉంటారు. చంచలమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ అలా చూస్తూ ఉంటారు. ఇక అమ్మాయి గారు రండి బయటికి అనైతే అంటూ ఉంటాడు. ఏమైందండి? ఎందుకలా అదిగా పిలుస్తున్నారు అని చంటి అయితే అంటూ ఉంటుంది. మీకొక విషయం చెప్పాలి అమ్మాయి గారు. నేను ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాను. నేను రేపటి నుంచి వ్యాపారం చేయబోతున్నాను అని చెప్పి చంటి అయితే చాలా ఆనందంగా సింధూరకైతే చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విని సింధూర అయితే కొంచెం ఆనందిస్తూ ఉంటుంది. రేపటి నుంచి మీరు ఏ విషయాలకి ఎవరి దగ్గర తగ్గి ఉండాల్సిన అవసరం లేదు అమ్మాయి గారు. మీకు నచ్చిన వస్తువులు కొనుక్కోవచ్చు. మీరు దీనికి అడ్జస్ట్ అయ్యి ఉండక్కర్లేదు. మీరు నచ్చినవి కొనుక్కొని చాలా ఆనందంగా ఉండొచ్చు. నేను చాలా బాగా అభివృద్ధి చెందుతాను. చిన్న వ్యాపారం నుంచి మొదలుపెట్టి చాలా డబ్బులు సంపాదిస్తాను. మీకు ఏం కావాలంటే అవి కొనిపెడతాను అని చెప్పి అంటూ ఉంటాడు చంటి. ఆ మాటలన్నీ చంచలమ్మ, కేశవ వాళ్ళైతే వింటూ అలా చూస్తూ ఉంటారు. ఇక అందరూ అయితే ఏంటి వీడు వ్యాపారం పెడతాడా అనైతే షాక్ అవుతూ ఉంటారు. అని తన చేతిలో ఉన్న డబ్బులు తీసి జోబీలో పెట్టి నేను ఈరోజు నుంచి వ్యాపారం మొదలుపెట్టి మిమ్మల్ని బాగా చూసుకుంటాను. మీకు ఏ లోటు రానివ్వను. మహారాణిలా చూసుకుంటాను అమ్మాయి గారు అని చెప్పి అంటూ ఉంటాడు చంటి. ఇక మీరు ఏ విషయానికి తగ్గకుండా మీకు నచ్చినట్లుగా ఉండొచ్చు. మీరు దీనికి అడ్జస్ట్ అయ్యి ఉండవసరం లేదు అని చంటి అంటూ ఉంటాడు. ఇక అదంతా విన్న చంచలమ్మ అయితే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. సింధూర కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది చంటి ఆడిన మాటలకి. ఇక మీరు ఎవరి దగ్గర తక్కువగా ఉండాల్సిన అవసరం లేదు అమ్మాయి గారు అని అనేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుతూ ఉంటుంది సింధూర. అలా నవ్వుతూ వాళ్ళ అత్తమ్మ కాసైతే చూస్తూ ఉంటుంది. ఇక చంచలమ్మ అయితే అదంతా అక్కడ నుంచి చూస్తూ వింటూ ఉంటుంది. ఇక వాళ్ళ అత్తమ్మ చూస్తుందా లేదా అని అయితే చంటితో అయితే చాలా నవ్వుతూ మాట్లాడుతూ వాళ్ళ అత్తమ్మ కాసైతే చూస్తూ ఉంటుంది సింధూర. చంచలమ్మ కూడా చూసి అలా ఉంటుంది. సింధూర కాసి చూడనట్లుగా నటిస్తూ ఉంటుంది చంచలమ్మ.